మీ పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడ ఉంటారు? ఈయన్నే మోతీనగరే. అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది మీ ఏరియాలో? అంటే వాటర్ వస్తలేదు, రోడ్లు ఎక్కడే అక్కడనే, ఊకేవాడు లేడు, చెత్త అనేది తీపియాలి కదా జిహెచ్ఎంసీ అంటే, అది కూడా ఏం లేదు. అంటే కంప్లైంట్ రేజ్ చేశారా? చేస్తే ఏమున్నది, రెస్పాన్స్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇవ్వాలి, ఏం పట్టించుకుంటారు. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రావడం గానీ, గమనించడం గానీ, ఏమన్నా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం గానీ, ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ చేస్తున్నారా? ఎమ్మెల్యే అప్పుడప్పుడు వస్తాడు, కార్పొరేటర్ అయితే మాకు ఎప్పుడు అవపడాడు. మరి ఇంతకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమన్నా మార్పు కనిపించిందా? చాలా మార్పు ఉంది. అప్పుడు కింగ్, ఇప్పుడు బొంగు, అంతే. అంటే ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు అంటారు? కారే వస్తుంది. ఎందుకు? డెవలప్మెంట్ చూసుకుంటారు కదా, విలేజ్ ల పంటి కానీ, సిటీలో కానీ. ఇంతకుముందు ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, ఇంతకుముందు గవర్నమెంట్ ఎట్లా పరిపాలించింది, ఇప్పుడు ఎట్లా మెయిన్ హైడ్రా బతికేవాన్ని బతకనిత్తలేరు. అదేమైంది అంటే హైడ్రా అనేది హైడ్రా కాదు, అది ఒక సామాజికంగా కొట్టడమే అంతే, ఇంకా భయం ప్రాంతులను చేయటం అంత తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఎన్ని చెప్పుకున్నా అది నడిచేది నడుస్తుంది. జనసేన ఎవడా, వాడెక్కడోడు, వాడికి ఎవడాయడా. నేను కూడా అంత మహారాష్ట్ర పోయి, నేను ఇండియన్ కాబట్టి మహారాష్ట్రలో కూడా మన నేను ఎవడొస్తాడో ఆపుతా అంట. నేను మహారాష్ట్రకు 100 సార్లు పోయినా నన్ను ఎవడు అన్నాడు మరాఠీవాడు, కానీ ఏదన్నా వచ్చిందనుకో తొక్కుతారు.